హాయ్ అండి. నాటుకోడి చేసుకోవడం ఇంత ఈజీయా? ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుందండి. జస్ట్ మనం ఒక బాండీ తీసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో మసాలా దినుసులు అన్నీ వేసేసుకొని నెక్స్ట్ ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఫ్రెష్గా దంపిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. వేయించుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న నాటుకోడి మాంసాన్ని దీంట్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. దీంట్లో మనం పసుపు, ఉప్పుని యాడ్ చేసేసుకోవాలండి. ముందుగానే కారం అయితే అసలు యాడ్ చేయకూడదు. ఇది బాగా ఉడికిన తర్వాత దీంట్లో అంతా వాటర్ అంతా వచ్చిన తర్వాత అప్పుడు మనం కారాన్ని అయితే యాడ్ చేయాలండి. చూసారా, ఇలా వాటర్ అంతా పైకి వచ్చాక మనం ఒక 3 స్పూన్స్ కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇది స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటుంది. అందుకని కొంచెం కారం ఎక్కువగానే వేసుకోండి. జస్ట్ దీంట్లో మనం ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసేసుకొని మనం దగ్గరుండి కలుపుతూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడకనివ్వాలండి. దీన్ని మనం కుక్కర్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు, చక్కగా ఉడికిపోతుందండి. నిదానంగా చేసుకుంటే దీని టేస్ట్ చాలా బాగుంటుంది. దీంట్లో ఇప్పుడు క్యాష్యూ పౌడర్ని ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలండి. దీంట్లో ఇంకే మసాలాలు మనం యాడ్ చేయక్కర్లేదండి. ఇలా జస్ట్ క్యాష్యూ పౌడర్ ఎప్పుడైనా యాడ్ చేయకపోతే యాడ్ చేసి చూడండి. నెక్స్ట్ మనం దింపుకునే ముందు గరం మసాలా పౌడర్ని ఒక స్పూన్ వేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకొని దింపేసుకోవడమేనండి. చూసారా ఎంత సింపుల్గా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. క్యాష్యూ పౌడర్ మాత్రం కంపల్సరీ వేయండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం దీంట్లోకి మన నాటుకోడి అంటే కాంబినేషన్ రాగి సంకటే కదండి, కానీ ఈసారి కొత్తగా నేను కొబ్బరి పాలతో రైస్ చేశానండి. కొబ్బరి పాలు నాటుకోడి కర్రీ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా ఎప్పుడు రాగి సంకటి ట్రై చేస్తుంటే ఈసారి ఇలా కొబ్బరి పాలతో రైస్ చేసుకోండి. నేను ఆ కొబ్బరి పాలతో రైస్ కూడా ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఇలా రాగి మనం కొంచెం నిమ్మకాయ పిండుకొని, ఇక్కడైతే వర్షం పడుతుందండి బాగా, ఈ వెదర్లో ఇలా ఎంజాయ్ చేస్తూ నేనైతే నాటుకోడిని ఫుల్గా లాగిచ్చేస్తున్నాను. మీరు కూడా మంచిగా మార్కెట్కి వెళ్ళి తెచ్చుకొని ఎంజాయ్ చేసేయండి ఈ నాటుకోడి కర్రీని నా స్టైల్లో. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. కనీసం ఈ వీడియో ద్వారా 10 సబ్స్క్రైబర్స్ అయితే నాకు కావాలనుకుంటున్నాను.